తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారో మనకి లైవ్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగా ఈరోజు ఎన్ని జిల్లాలలో ఏ కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీస్తున్నారు, మరి ముఖ్యంగా ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేసినట్లయితే మరి జమ చేస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం ఈ వీడియోలో మొట్టమొదటిగా వచ్చేసి తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయిపోతుందో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకి మనకి ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను మహిళలకి మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి కొత్త పథకాలని రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు. మరి ముఖ్యంగా తెలంగాణలో కొత్త పెన్షన్ల పథకం ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారో తెలుసుకుందాము. పూర్తి వివరాల కోసం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పటివరకు లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకి ప్రతి నెల చివరి ఆఖరిలోనైతే పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు పెన్షన్ల సమయం అనేది రావడం అయితే జరిగిందన్నమాట పెన్షన్ల పంపిణీకి. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నెల పెన్షన్ డబ్బుల్ని జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా ఈరోజు వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అదేవిధంగా అనేక రకమైన ప్రాంతాలలో తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉంటారో వారికి మాత్రమే నేరుగా డబ్బులను పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది. మరి తెలంగాణలో కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం డబ్బులను త్వరలోనైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. మరి కీలకమైన అప్డేట్స్ ఈరోజు అయితే ఉన్నాయి. ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.